లేపు. హలో నమస్తే డ్రైవర్ అన్నలు. ఈరోజు మాత్రం మనము జాన్ డీర్ ట్రాక్టర్ దగ్గరకైతే ఇదే ప్లాట్ల దగ్గర మనకైతే సాఫ్ చేస్తున్న దగ్గర చిన్న మినీ జేసీబీ లాగే అని చెప్పొచ్చు. ఇది కూడా కళ్ళ లేపా, కళ్ళ అంతా కళ్ళ తీసుకున్నా. కళ్ళయా కళ్ళ వచ్చేసిన కళ్ళ సో అట్లా ఈ విధంగా ప్లాట్ దగ్గర ప్లాట్లు ఏదైనా ఉంటే కనుక క్లీన్ చేయడానికి మనకు జేసీబీ ఎలాగనో జేసీబీతో పాటు దానికి ముందరుండే మన బకెట్ పెద్ద బకెట్తో అయితే ఇట్లా సాఫ్ చేసుకోవడానికి ఇది కూడా మంచి ట్రాక్టర్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను, ఖచ్చితంగా వినండి. ఈ ఇంజన్ వచ్చేసి 55 HP కేటగిరీకి చెందిన ట్రాక్టరు. సిలిండర్లు ఇందులో 3 ఇంజను ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ ఇంజన్ వేడెక్కకుండా ఉండడానికి కూల్డ్ విత్ ఓవర్ఫ్లో రిజర్వాయర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ ఫిల్టరు, డ్రై ట్రిప్ డ్యూయల్ ఎలిమెంట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది ఇంజన్ లోపల శుభ్రమైన గాలిని పంపిస్తుంది. ట్రాన్స్మిషన్ గేర్లు ఉంటాయి, అంటే ఇందులో 9 ఫార్వర్డు 3 రివర్స్ గేర్లు ఉంటాయి. క్లచ్ వచ్చేసి డ్యూయల్ క్లచ్ ఆప్షన్ ఉంటుంది. ఇది పనిని సులభవంతంగా చేస్తుంది అనమాట. బ్రేక్లు వచ్చేసి ఆయిల్ ఇమ్మర్ట్స్ డిస్క్ బ్రేక్స్. ఆ తర్వాత ఈ బ్రేకులు త్వరగా అరిగిపోకుండా మంచి పట్టునిస్తాయి. హైడ్రాలిక్స్ మరియు లిఫ్టింగ్ కూడా ఉంటుంది. లిఫ్టింగ్ సామర్థ్యం ఇది సుమారు 2000 kg బరువును ఎత్తగలదు. ఇందులో 540 RPM వేగంతో పనిచేసే శక్తివంతమైన PTO ఉంటుంది. ఇది రోటివేటర్ను, థ్రెషర్ వంటి పరికరాలను బాగా సరిపోతుంది. సో దీంట్లో ఈ ట్రాక్టర్లో వచ్చేసి ముఖ్యమైన ఫీచర్లు ఏంటంటే సులభంగా తిప్పడానికి హైడ్రోస్టాటిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇంధన ట్యాంకు 68 లీటర్లు పెద్ద డీజిల్ ట్యాంక్ ఉండడం వల్ల ఎక్కువసేపు పొలంలో పనిచేయచ్చు. దీని బాడీ స్టైలిష్ ఉండడమే కాకుండా డ్రైవర్ కూర్చోవడానికి సౌకర్యమైన సీటు కూడా ఉంటుంది, సౌకర్యంగా నీట్గా ఉంటుంది. అట్లా ఈ బండికి సంబంధించింది ఏంటంటే చిన్నగా మినీ జేసీబీ లాగా, అంటే ప్లాట్లు ఎక్కువ పొలాల దగ్గర ముళ్ళ కంపలు ఇలాంటి దగ్గర బాగా ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. సో మీ దగ్గర మరి ఏ విధంగా ఉందో కింద కామెంట్స్ కూడా చేయండి. ఇది జాన్ డీర్ 5310. ప్రస్తుతం గేర్ ప్రో వంటి కొత్త మోడల్స్ కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ గేర్ ఆప్షన్లు అందిస్తుంది ఇది. ఈ జాన్ డీర్ వచ్చేసి ట్రాక్టర్ కొనే ముందు కానీ ఈ సెకండ్ హ్యాండ్లో తీసుకునే వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాభాలు మాత్రం అద్భుతమైన ఇంజన్ శక్తి 55 HP ఇంజన్ ఉండడంతో పాటు రోటోవేటర్, డీజరు, లోడర్ వంటి భారీ పరికరాలు సులభంగా లాగుతుంది. ఆధునిక టెక్నాలజీతో దీంతో చాలా యూజ్ అవుతుంది. సో ట్రాక్టరు భాగాలు చాలా బలంగా ఉంటాయి. సోనాలికా, మహేంద్ర వంటి ఇతర కంపెనీలతో పోలిస్తే జాన్ డీర్ 53 అనే ధర కొంచెం ఎక్కువనే ఉంటుంది. దీని స్పేర్ పార్ట్స్ ధరలు ఇతర ట్రాక్టర్లతో కూడా పోలిస్తే ఎక్కువ ధరలే ఉంటాయి.
ఇది భారీ ట్రాక్టర్ కావడంతో తక్కువ విస్తీర్ణం ఉన్న పొలంలో తిప్పడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. నన్ను కోపించేది లోడ్ అప్పుడు తక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా పవర్ జనరేట్ చేస్తుంది కాబట్టి చిన్న చిన్న పనులకు వాడితే డీజిల్ ఖర్చు ఎక్కువగా అనిపించవచ్చు. ఇది బాగా ఎవరికి బాగా యూజ్ అవుతుంటుందంటే బాగా రైతు 10, 20, 30 ఎకరాలు ఉండి వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఆ తర్వాత బయటకు పంపించుకుంటూ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రస్తుతానికైతే ఇంకా సేమ్ ప్లాట్ల దగ్గర మనకు జేసీబీ దగ్గరనే ఇంకా సో ఈ లెవెల్ అయితే జరుగుతుంది ల్యాండ్ అయితే. సో ఇట్లా ఏ రకంగా ఏ విధంగా బండిని కూడా అంటే డ్రైవరు సొంత డ్రైవర్ ఉంటే ఒకలా ఉంటుంది, లేకపోతే రెంట్ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే బండి బాగుంటుంది, లేకుంటే కనుక కొంచెం రఫ్ అండ్ టఫ్ చేస్తే లైఫ్ అనేది రాదు. ఇది మ్యాండేటరీగా ఎక్కడైనా జరిగేదే. సో అది దీనికి సంబంధించింది. అయితే మళ్ళీ నెక్స్ట్ జేసీబీ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి ఇదే ట్రాక్టర్ ఉన్న వాళ్ళు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళు, డ్రైవర్లు ఎవరైనా కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళతో లైక్, షేర్, కామెంట్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇది మన మహేంద్ర ట్రాక్టరు సోనాలిక ట్రాక్టర్తో పోలిస్తే ఇది కొంచెం వేగము, దీని స్ట్రెంత్, బలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని వర్క్ ఎక్కువ ఉంటుంది, లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని గేర్ల సామర్థ్యం అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. ఇది ఈ వీడియోకి సంబంధించింది. ఇది ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మన జేసీబీ వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళతో లైక్, షేర్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. హలో, నమస్తే డ్రైవర్ జేసీబీ అన్నలు. ఈరోజు మాత్రం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది కూడా కంటిన్యూషన్ వీడియోనే. అయితే మనం నేను చూసింది అవి లెంత్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో బాగా బోర్ కొట్టుద్దని చెప్పి దాన్ని ఒక పార్ట్ కింద చేసి ఒక్కొక్క దానికి సంబంధించిన వీడియో అయితే మనము రూపంలో చేస్తున్నాము. అయితే దీంట్లో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి కావచ్చు, డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, డ్రైవర్లకే కావచ్చు, జేసీబీ రెంట్కి తీసుకునే వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలుగా మనము జేసీబీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జేసీబీ బిజినెస్ అనేది నిర్మాణ రంగంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడన్నా బాగా రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువగా ఉన్నా అలాంటి దగ్గర అయితే మనకు బాగుంటుంది. ప్రస్తుతం 2026లో సదుపాయాలు కల్పన రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతుంటే బిజినెస్ లాభాలు కూడా బాగానే ఉంటాయి ఈ జేసీబీలో. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేయడము, ప్లాట్లు చేయడం అలాంటి దగ్గర బాగా జేసీబీ పని ఉంటుంది. ఆ తర్వాత రోడ్లు, ఊర్లలో మరమ్మతులు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, పొలాల దగ్గర ఏదైనా చదును చేసేది, ఇట్లాంటి దగ్గర బాగా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక కొత్త జేసీబీ ధర ఎట్లా ఉంటుందంటే 30 లక్షల నుండి 35 లక్షల వరకు. అది కూడా మోడల్ని బట్టి మీరు అవసరమైతే ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, లేదంటే సర్వీసు
సో మన షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా మనం దాని గురించి సంబంధించింది తీసుకోవచ్చు. అయితే బిజినెస్ లాభాలు మరి ఖర్చుల గురించి ఒకసారి మీకు క్లియర్గా వివరిస్తాను. అయితే గంటకు వచ్చేసి ఎట్లా ఛార్జ్ చేస్తారంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. 800 నుంచి 1200 వరకు ఒక్కొక్క ప్రాంతంలో, అది కూడా అంటే జేసీబీ బండిని బట్టి ఇట్లా ధరలు అయితే ఉంటాయి. ఒకవేళ ర్యాక్ బ్రేకర్ కనుక ఉంటే 1500 నుంచి 2000 వరకు కూడా ఉండవచ్చు, చేయవచ్చు, తీసుకుని ఉండవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో అట్లా గంటకు వచ్చేసి మనకు 800 నుంచి 2000 వరకు స్టార్ట్ అవుతుంది. ర్యాక్ బ్రేకర్ ఉంటే ఒక అమౌంట్ ఉంటుంది, ర్యాక్ బ్రేకర్ లేకపోతే ఒక అమౌంట్ ఉంటుంది. సో 800 నుంచి 1200 వరకు ర్యాక్ బ్రేకర్ లేనివి, ర్యాక్ బ్రేకర్ ఉంటే కనుక 1500 నుంచి 2000 వరకు ఇలా రకరకాలుగా ఉంటాయి. ర్యాక్ బ్రేకర్ గురించి కూడా మరి నెక్స్ట్ వీడియోలో మరింత మనమైతే మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు నెలకు వచ్చేసి పని గంటలు కావచ్చు, గంటకి ఇంత అని. ఆ తర్వాత సగటుకు ఇప్పుడు నెలకు 200 నుంచి 250 గంటల పని దొరుకుతుంది అంటే కనుక, అంటే మనకు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నాము, నెలకు వచ్చేసి ఎన్ని గంటలు పని చేస్తున్నాం. సో డ్రైవర్కి వచ్చేసి గంటకింతనా, లేకపోతే నెలకి జీతం లెక్కన, లేదా రోజు వైజ్గానా, ఇట్లా కూడా రకరకాలుగా, అంటే టెంపరీ డ్రైవర్స్ ఉంటారు, పర్మనెంట్ డ్రైవర్లు ఉంటారు. ఇట్లా డ్రైవింగ్ ఎవరికి ఎలా కావాలో కూడా మనము ఇది చేసుకోవచ్చు. ఒకవేళ మనం కనుక 200-250 గంటలు కనుక ఒకవేళ నెలకి కనుక దొరికితే, అంటే పని కనుక చేస్తే బండి మనకు నెలకు మొత్తం ఆదాయం వచ్చేసి 1.8 లక్షల నుంచి 2.5 లక్షల వరకు వచ్చే వరకు ఉంటుంది. అంటే 2 లక్షలు మినిమము, 2 లక్షల నుంచి 2.5 2,50,000 వరకు ఈ టర్న్ ఓవర్ అయితే జరగవచ్చు. 2 లక్షల వరకు, అది కూడా పని ఉంటే. పని లేకపోతే మనం ఏం చేయలేం. ఆ తర్వాత ఇది మళ్ళీ 2 లక్షల వరకు ఒకవేళ వచ్చిందనుకో, 2 లక్షలకి దీంట్లో మళ్ళీ డ్రైవరు జీతం కావచ్చు, బండి మెయింటెనెన్స్ కావచ్చు, దాని గురించి డీజిల్ గురించి కూడా చూసుకుంటే జేసీబీ గంటకు 4 నుండి 5 లీటర్ల డీజిల్ తాగుతుంది. అంటే అది పనిని బట్టి కూడా, లోడు బాగా పికప్లు ఉంటే మట్టి ఇట్లాంటి బాగా తవ్వేసేది కూడా బాగానే తీసుకుంటుంది. సో అట్లా నెలకు వచ్చేసి 80,000 1,00,000 డీజిల్ పోతే 1,00,000 మిగులుతుంది. జీతం పోతే ఆయనకు కూడా ఈఎంఐ పోతే ఎంతో కొంత మిగులుతుంది, కొంతవరకు బండి ఈఎంఐ వెళ్ళిపోతే బండి మిగిలినట్టే. సో ఇట్లా డ్రైవర్ జీతం కూడా ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఒక 20,000, 15,000, 30,000 ఇంతవరకు అయితే డ్రైవర్ది ఉంటుంది. సో మెయింటెనెన్స్, టైర్లు, ఆయిల్ సర్వీసింగు, మరి స్పేర్ పార్ట్స్ కోసం నెలకు తక్కువ ఒక 10 నుంచి 20,000 వరకు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏది ఎలా పోతుందో తెలియదు కాబట్టి. మీరు ఈఎంఐ లోన్ పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 50,000 పెట్టుకుంటారు, 30,000 పెట్టుకుంటారు, అది మీ ఇష్టము. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 200-300 గంటలు పని చేస్తే నెలకి ఇవన్నీ దాటుకొని వెళ్తారు, లేకపోతే చేతికి పడుతుంటుంది. సో అట్లా ఖర్చులన్నీ పోను, ఈఎంఐ పోను, మొత్తం అది జీతం పోను, డీజిల్ ఖర్చులు పోతే దగ్గర ఒక 30,000, 40,000, 50,000 వరకు డిపెండ్స్ ఆన్ పని ఉంటే. పని లేనప్పుడు అవసరమైతే కూడా తక్కువ కూడా పడవచ్చు. సో ఇట్లా ఈ జేసీబీకి సంబంధించిన బిజినెస్లు అయితే ఈ విధంగా ఉంటాయి. సో మా ఇంటి దగ్గర ఇంటి పనులు కూడా బాగా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేయడము, పిల్లర్స్ వేయడము, ఇట్లాంటి దగ్గర బాగా పని జరిగినప్పుడు కూడా మనకు రెగ్యులర్గా కంటిన్యూస్గా బండి డే వైజ్గా, అంటే ఎక్కువ ఇల్లులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దగ్గర బాగా వర్కౌట్ అవుతుంది. సో అట్లా ఎవరైనా జేసీబీ వాళ్ళు బిజినెస్ పెట్టాలన్నా, సెకండ్ హ్యాండ్ కొనాలన్నా, ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఒకవేళ వీడియో నచ్చితే, ఆ తర్వాత జేసీబీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో కూడా కింద మాకు చెప్తే దాన్ని బట్టి మేము కూడా చేస్తాము. సో అట్లా బిజినెస్లో దీనికి చాలా జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే డ్రైవింగ్ పని చేయడం అనేది కూడా అంత ఈజీ పని కాదు, చాలా టఫ్ జాబ్ అని చెప్పొచ్చు. ముఖ్యమైనవి నమ్మకంగా ఉండాల్సింది డ్రైవరు. మిషను ఎప్పుడైతే ఇంజన్ పనితీరు మరియు ఆయుస్సు పూర్తిగా డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ నమ్మకమైన డ్రైవర్ ఉంటే బండిని రఫ్ అండ్ టఫ్ తోలకుండా కొంచెం నీట్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ చూసుకుంటూ దాన్ని కరెక్ట్గా జాగ్రత్తగా వాడుకుంటే బండి లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఇంకా ఏదో ఒకటి రోజు పార్ట్ ఊడిపోతూనే ఉంటుంది, అది ఓనర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో నమ్మకంగా మెయిన్గా డ్రైవర్తో పని ఇక్కడ. తర్వాత నిరంతర పని, అది కాంట్రాక్టర్లు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో రిలేషన్ సంబంధాలు ఉంటే మనకు పని ఎక్కువ దొరుకుతుంది. సో
సో అట్లా మెయింటెనెన్స్ చిన్న రిపేరు ఏదైనా వచ్చిన వెంటనే చేయించాలి, లేదంటే ఆ పని ఆగిపోయి నష్టం వస్తుంటుంది. సో అట్లా ఓనర్లు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద సారకుండాలి, ఏదైనా చిన్న పార్ట్ పోయినా కూడా స్పాట్లో చేయించాలా, వెళ్ళిపోవాలి బండి. లేకపోతే కనుక మళ్ళీ పని ఆగుతుంది, డ్రైవర్కి ఇస్తారు, ఈఎంఐలు, నెత్తినొప్పులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో అట్లా ఈ జేసీబీ గురించి ఈ విధంగా మనము చెప్పినాము. అలాగే ఎవరైనా జేసీబీ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీ దగ్గర మీ విధంగా ఇది ఈ వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర గంటకి ఎంత తీసుకుంటున్నారు, డ్రైవర్ ఎలా తీసుకుంటున్నాడు, గంటకి మీకు ఎలా ఇస్తున్నారు, గంటకి ఎలా చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎవరైనా సెకండ్ హ్యాండ్ జేసీబీలు ఎవరైనా సేల్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ని కాంటాక్ట్ అయ్యండి. మనం దాంట్లో వీడియో అయితే పోస్ట్ చేద్దాము. అలాగే మీకు కింద ఏమనిపిస్తే కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ మొత్తం మనకు ఒక 3 రోజుల పాటుగా 2-3 రోజుల నుంచి దగ్గర దగ్గర ఇదే మట్టి పని హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం అయితే వర్క్ జరుగుతుంది. అంటే గుంతలు తవ్వడం పిల్లర్ల కోసం, గుంతలు తవ్విన తర్వాత మట్టి తీసుకెళ్ళి పిల్లర్ల మధ్యన లెవెల్ చేయటము, ఆ తర్వాత ల్యాండ్ని సాఫ్ చేయటము, ఇట్లా రకరకాలుగా పని అయితే మనకైతే ఈ వీడియో దగ్గర జరిగింది. ఈ వీడియోతో ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినది. సో అలాగే జేసీబీ అన్నలకి నేను ఒకటే చెప్పేది, మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి లైక్ చేయాలా, అది ఈ వీడియోకి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ
వచ్చి ఇప్పుడు ఇప్పుడు బాగా వచ్చి బాగా వచ్చి తలండి పెద్ద పరిస్థితి పోగొట్టని కదా ఉన్నాడు. హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి అయితే మనం వచ్చేసాము. అదే కంటిన్యూస్ వీడియోనే, బట్ లెంత్ ఎక్కువవుతుందని మనం మీకు చాలా దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేనైతే ఇవ్వడం అయితే జరిగింది. సో స్టీరింగ్ దగ్గర చూసుకుంటే మనకైతే బండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకు స్టీరింగ్ అనేది అంటే మనకు కూడా ప్రాక్టీస్ అలవాటు అనేది ఉండాలి. అంటే దాని మీద ఎంత అనుభవము ఎక్స్పీరియన్స్ ఉంటే బండి కంట్రోలింగ్ చేయటము, ముందు వెనక చూసుకోవటం లాంటివి బాగా చేయొచ్చు అనమాట. లేదంటే కనుక చాలా ప్రమాదాలు జరిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. జేసీబీ అంటే చిన్నది కాదు కదా, చాలా పెద్ద బండి. దీంట్లో కూడా చాలా పెద్ద బండ్ల రకాలు కూడా చాలా ఉంటాయి. ఈ 3DX అనేది కొంచెం చిన్నది. దీంట్లో ఇనుప చక్రాలది ఉంటుంది, పెద్ద ఇంజన్ ఉంటుంది, పెద్దది కూడా ఉంటుంది చాలాది. బట్ ఇది పల్లెటూర్లకి, వ్యవసాయ భూములకి, చిన్న చిన్న వాటికి బాగా యూజ్ అవుతుంది. సో మనకు ఫ్రంట్ ముందర దగ్గర బకెట్ నుంచి చేసే పనులు ఒకలా ఉంటాయి, వెనక పై సైడ్ నుంచి ఒకలా ఉంటుంది. సో మీరైతే చూస్తున్నారు కదా. సో ఇంజన్ నుంచి మన మట్టిని ముందరకు తోయడం, లెవెల్స్ ఆఫ్ చేయడం లాంటివి అయితే ఈ వీడియో మీద బాగా మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అది మీకు చూస్తున్నట్టే కనుకైతే అంటే మిర్రర్ నుంచి ఫ్రంట్ వ్యూలో చూస్తే ముందర ఆ బకెట్ చూస్తున్నారు కదా. ఈ ముందర నుంచి మనకు సపరేట్గా ముందర దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఉంటాయి. అయితే మొత్తానికి వచ్చేసి దాన్ని బకెట్ లేపడం, ఆ తర్వాత ఈ ముందరికి చేయడం అలాంటివి మనకు ముందర నుంచి ఉంటాయి. చిన్న బకెట్కి అయితే చిన్నకి సంబంధించిన దానికి వెనక సైడ్, బ్యాక్ సైడ్ ఉంటాయి. అయితే ఇది అయితే ఇప్పుడు ఒక్కొక్క ఇంజన్ వచ్చేసి డీజిల్ది కాబట్టి మ్యాక్సిమం 444 అంటే దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. జేసీబీ బండ్లు పెద్దవని. హెచ్పి సుమారు 74 హెచ్పి, సిలిండర్లు 4, కూలింగ్ వాటర్ కూల్డ్, ఫ్యూల్ ట్యాంక్ సామర్థ్యం వచ్చేసి మనకు 160 లీటర్లు అయితే పడుతుంది. అంటే నేను నాట్ ఓన్లీ ఈ జేసీబీ చెప్పట్లేదు, బట్ మేజర్గా మనకు పెద్ద ట్యాంకు జేసీబీలు పెద్దవి ఏవైతే ఉంటాయో వాటికైతే 160 లీటర్లు డీజిల్ అయితే తీసుకుంటుంది. సో అలాగే జేసీబీ వచ్చేసి మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గంట కింద అని ఉంటుంది. అది ఎన్ని గంటలు మనం పని చేయించుకుంటే అంత అనమాట. అయితే సుమారు వచ్చేసి ఇప్పుడు మా ప్రాంతంలో అయితే అంటే పనిని బట్టి బాగా హెవీగా పని ఉంటే 1200 నుంచి 2000 వరకు ఉంటాయి. అది మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒక 100-200. మరి మీ ప్రాంతంలో ఏ విధంగా ఉందో మీరు కూడా చేయండి. బట్ ఈ 1200 నుంచి 1800, 2000 వరకు చెప్పింది నేను ఏంటంటే డీజిల్ వచ్చేసి కస్టమర్ డీజిల్ పోపించుకోవాలి. ఆ జేసీబీకి ఆ తర్వాత అతను ఇవ్వాల్సింది 1200, 1500, 1800, అది ఏదో పనిని బట్టి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఆపరేటర్కి వచ్చేసి గంటకు కావచ్చా లేకపోతే ఒక రోజుకా
అతనికి కనీసం ఖర్చులకు వచ్చేసి అంటే తినడానికో లేదో చిన్న మెయింటెనెన్స్ ఖర్చుల కోసం వచ్చేసి అది 200 300 కొంతమంది ఏమి కూడా ఇవ్వకపోవచ్చు తెలిసిన కదా, అది వాటెవర్ ఇట్ ఏదో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. జేసీబీ నేర్చుకోవడం అనుకుంటే నేర్చుకోవచ్చు, కాకపోతే దాని మీద బాగా అవగాహన ఇంట్రెస్ట్ ఉండాలి. చేసిన తర్వాత కూడా ఆ జేసీబీతో కూడా మనము ముందు వెనక పనిచేయడం అనేది కూడా ఆ, చాలా బా మంచిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక బైక్ కాదు, లేకుంటే ఒక ట్రాక్టర్ కాదు. సో ఎందుకంటే ముందర నుంచి పని చేయాలా, వెనక నుంచి పని చేయాలా, డ్రైవింగ్ చేయాలా, సో ఇవన్నీ 4 దిక్కులు చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇది మీరు చేసుకోవచ్చు. సో జేసీబీకి వచ్చేసి మెయింటెనెన్స్ ఖర్చులు వచ్చేసి ఎట్లా ఉంటాయంటే మినిమము ఇంజిన్ ఆయిల్కి వచ్చేసి మార్చడానికి ప్రతి గంటకి మనకు ఒక 500. ఆ తర్వాత సర్వీస్ ఖర్చు సగటు నెలకు వచ్చేసి ఒక 5,000 నుంచి 10,000 వస్తుంది. ఎందుకంటే ఈ సర్వీస్ ఖర్చు ఎలాగంటే గ్రీజ్ కావచ్చు, బోల్ట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ బకెట్తో మనకు మట్టి తవ్వుతున్నప్పుడు ఆ పండ్లు అరిగిపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్లు వచ్చినప్పుడు మనకు ఏదైనా చిన్నది పోయినా ఏదైనా జరిగినా కూడా మనకు వేలల్లోనే ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది ఒకటి దీంట్లో ఉంటుంది. కాబట్టి సో బండిని కూడా మనం జాగ్రత్తగా డ్రైవరు మెయింటైన్ చేయడము, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అవుతున్నది. కాబట్టి మినిమం 5,000 నుంచి 10,000 నెలకు వచ్చేసి, అది నేను రఫ్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంత అని చెప్పట్లేదు, ఎక్కువ కూడా అవ్వచ్చు కూడా. ఏదన్నా ఇంకా ఆయిల్ చేంజ్ అని అవి ఇవి చేస్తే ఇంకా మైనర్ ఎక్కువ రిపేర్లు వస్తే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. సో మినిమం మెయింటెనెన్స్ ఖర్చుకు చెప్తున్నాను కాబట్టి 10,000 దాకా వస్తుంది. ఈ తర్వాత మళ్ళీ ఈ టైర్లు కావచ్చు, హైడ్రాలిక్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ఖర్చులు కూడా చాలా ఉంటాయి దీనికి. ఇది ఈ బండికి సంబంధించింది. జేసీబీకి వచ్చేసి మనకు మేజర్గా ఏంటంటే లాభాలు ఎట్లుంటాయంటే పని అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మట్టి తవ్వి వేయాలంటే ఒక 5-6 మంది 10 మంది మనుషులు కావాలి, టైం తీసుకుంటుంది. కాబట్టి అదే జేసీబీ అయితే టక్కున అయిపోతుంది. ఆ తర్వాత సమయం కూడా మానవ శ్రమ అనేది ఉండదు, మంచి తక్కువలో అవుతుంది. అదే మనిషికి ఇవ్వాలన్నా కూడా ఎక్కువ అవుతుంది. ఇదైతే తక్కువ తీసుకుంటుంది. ఇది అన్ని రకాలకైతే సరిపోతుంటుంది. సో దీంట్లో మనకు నష్టం వచ్చేసి ఎట్లా ఉంటుందంటే డీజిల్ ఖర్చు ఎక్కువ తీసుకుంటుంది. ఈ బండిని మెయింటైన్ చేయడం అనేది అసలైన పని. ఎందుకంటే మొత్తము కొట్టడం, మొత్తం భూమి మీద అక్కడ ఇక్కడ ఇది చేస్తుంటారు. కాబట్టి ఏదన్నా అయినా కూడా మినిమం వేలల్లోనే ఖర్చులు అవుతుంటుంది. ఈ మెయింటెనెన్స్ బాగా అవుతుంది. కాకపోతే ఈ అనుభవం ఉన్న ఆపరేటర్, డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆపరేటరు, ఆ అనుభవం ఉన్న అతనైతే ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జాకీల మీద ముందు వెనక పెట్టి టైర్ల మీద బేస్ లేకుండా మనము జేసీబీని హ్యాండిల్ చేసే వాళ్ళైతే మనకు కరెక్ట్గా బండిని మెయింటైన్ చేసే విధానం బాగుంటే కనుక లైఫ్ ఎక్కువ వస్తుంది, రిపేర్ ఖర్చులు తక్కువ వస్తాయి. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది రఫ్ అండ్ టఫ్ వాడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు కొన్ని బోల్టులు పోవడము, గ్రీస్ ఎగిరిపోవడము, ఆయిల్ చేంజ్ అవ్వడము ట్యాంకర్లో, ఇట్లాంటివి ఇది అవుతూ ఉంటుంది. సో మనకు వచ్చేసి మేజర్గా మెయింటైన్ చేయడం అనేది కావాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ వీడియోతో. కానీ ఏది ఏమైనా కానీ ముందర జాకీ వెనక జాకీలతోనే లేపుకొని టైర్ల మీద కాకుండా ఈ విధంగా చేస్తేనే బండి బాగుంటుంది. లేకుంటే కనుక చాలా డిస్టర్బెన్స్ అవుతుంది టైర్ల మీద. ఇది ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ వీడియోతో. మరిన్ని వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము. తెలుసు కదా మన ఛానల్ మన ఊరు చేసేవి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. అయితే ఈ వీడియో ఎక్కడెక్కడ చూస్తున్నారో కదా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది ఏ ఊరు దాకా వెళ్ళింది, ఎక్కడ దాకా వెళ్ళింది, మీ ఊర్లో మీ జేసీబీకి సంబంధించింది ఎలా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. డ్రైవర్గా నేర్చుకోవాలన్నా కనుక, ఎవరికైనా ఇంటి పని కావాలంటే కూడా మన దగ్గర నెంబర్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళ నెంబర్ చెప్తాను లోకల్ అడ్రస్లలో. అది ఫ్రెండ్స్ ఈ జేసీబీకి సంబంధించింది. ఎవరైనా సెకండ్ హ్యాండ్లో అమ్మాలనుకుంటే కూడా మన ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చు. మనం కూడా వేరే వెహికల్స్కి సంబంధించిన, మోటార్కి సంబంధించినవి కూడా, ఇంజన్లకు సంబంధించినవి కూడా మనం అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం. మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తే థ్యాంక్ యూ. ఇదే మిక్స్ ఎంత అన్ని తీసుకుంటారా అని చెప్తే నేను దేవాలా
ఊరు అవతల కానీ నుంచి వాడేదానికి బాగా నువ్వు అవతల పోయినావు గేర్ మారి రోజు స్థాయిలో కూడా ఇంకా తీయాలి. నమస్తే జేసీబీ డ్రైవర్ అన్నలు ఆపరేటర్లు, ఈరోజు మంచి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు చూస్తున్నారు కదా మన జేసీబీ పని ఎలా జరుగుతుందో. సో ఇది కంటిన్యూగా 3వ పార్ట్ కింద వీడియో అయితే పెట్టాము. సో వెనక జాకీలు ఏ విధంగా లేపాము, బండి గాల్లో ఏ విధంగా ఉంది, ఫ్రంట్ బకెట్తో ఏ విధంగా ఉంది, మీరు క్లియర్గా ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా నీట్గా తెలుసుకోవచ్చు. ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. మేము ఎందుకంటే చాలా కష్టపడి తీసాము ఈ వీడియో, కింద నుంచి మీది నుంచి. అండ్ ఆ తర్వాత జీసీబీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా, ఎంతవరకు మనకి లాభాలు ఉంటాయి ఎంతవరకు లేదు అనే దాని మీద కూడా క్లియర్గా మీకు ఈ జేసీబీకి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఖచ్చితంగా అన్నలు మీరు ఈ వీడియో చూసినట్టయితే నచ్చితే కనుక జేసీబీ అన్నలు, డ్రైవర్ అన్నలు, ఆపరేటర్లు మనకు ఎవరైనా కనుక కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఆ తర్వాత నేను చెప్పే వర్షన్ ఏ విధంగా ఉంది, అర్థమవుతుందా అర్థమవట్లేదా. ఆ తర్వాత జేసీబీ మీకు ఉంటే కింద కామెంట్ చేయండి, జేసీబీ లేకపోయినా మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. జేసీబీ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి కూడా నేను ఇంకా మీకు డైరెక్ట్గా ఆపరేటర్లతో మాట్లాడియడం, చెప్పియడం వాళ్ళతో, ఇలాంటివి కూడా చాలా చేస్తాను. అయితే మీరిచ్చే లైక్, షేర్, కామెంట్, బూస్టప్తోనే చాలా మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో మేమైతే కింద కష్టపడి బండి కొద్దిసేపు ఆపి మీకు ఒక్కసారి ఈ ట్యాంకర్ గురించి, డ్రమ్ము గురించి, ఇంజన్ గురించి, అసలు దీని సామర్థ్యం ఏంటి, దీని మైనర్ రిపేర్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్లో అయితే మిస్ కాకుండా వాచ్ చేయండి. అది ఫ్రెండ్స్కు కింద మీరు చూస్తున్నారు కదా, కష్టపడి కింద నుంచి అయితే మీకు మొత్తం అంతా క్లియర్గా నీట్గా చూపిస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మీకు ముందు కూడా జేసీబీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేస్తున్న డ్రైవర్ అన్నలతో కావచ్చు, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే. సో బండి అయితే గాల్లోనే ఉంటుంది, అంటే బ్యాకు జాకీలు, ఫ్రంట్ బకెట్ ఏదైతే పెద్ద బకెట్ ఉంటుందో దాంతో లేపి మొత్తం దాంతోనే పని జరుగుతుంది. సో టైర్ల మీద బేస్ అంటే ఎక్కువ ఇంజన్ మొత్తం టైర్ల మీద చేసి మనము బండి మీద అయితే అంటే చేయలేం పని. సో అలా చేయడం వల్ల చాలా మనకు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఇవైతే గ్రిప్ పట్టుకుంటాయి కాబట్టి అలా మళ్ళీ టైర్లు కానీ మనకు ఇవి కూడా ఏ విధంగా మనకు డిస్టర్బెన్స్ రావు, లేదంటే టైర్లు పేలిపోవడమా, దాని వెయిట్కి అప్ అండ్ డౌన్ చేసినప్పుడు బండి కూడా మనకు పర్ఫెక్ట్ సపోర్ట్ ఇయ్యదన్నమాట. అందుకనేసి మనకు జాకీల మీద అయితే ఉంటుంది. సో మీరు ట్యాంక్ దగ్గర స్టెప్స్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా, సో మిర్రర్ ఎఫెక్ట్, డస్ట్ రాకుండా, ఆ తర్వాత వర్షం రాకుండా కూడా డ్రైవర్కి కానీ ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది జేసీబీ అనేది. సో చాలా కాన్సన్ట్రేషన్తోనే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళకి ఈ బండి బాగా బాగుంటుంది. అయితే ఒకవేళ మనము జేసీబీ కనుక తీసుకుంటే, మనం అద్దెకిస్తే కనుక గంటకి రెంట్ ఎంత ఉంటుందంటే సగటు 1500 నుంచి 2000 వరకు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. రోజుకు పనిచేసేది మాత్రం 8 గంటలు పనిచేస్తుంది. ఓపిక ఉంటే కూడా కొంతమంది ఇంకా ఎక్కువ రోజులు కూడా అంటే ఎక్కువ గంటలు కూడా చేసుకునే టైట్ కూడా ఉంటారు. సో అది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్యాంకర్ కావచ్చు, మొత్తం ఎయిర్ కండిషన్ కావచ్చు, బండికి సంబంధించిన ప్రతి పార్ట్ని అయితే చూపిస్తూ ఉన్నాను. సో ప్రతి పార్ట్ దాని గురించి నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే దానికి అంత మనకు టైం లేదు కాబట్టి. సో మెయిన్గా ఇవన్నీ ఏం జరుగుతుందనే దాని మీద ఒక చిన్న వీడియో లాగా చేసాము, చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు జేసీబీ అన్నలు కొత్తగా ఈ బిజినెస్ జేసీబీకి సంబంధించిన పెట్టే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో మనకు రోజుకు ఆదాయం వచ్చేసి 1500 ఇంటూ 8 గంటలు చేస్తే మనకు 12,000, ఒక రోజుకు వచ్చేసి మనకు 12,000 ఆదాయం వస్తుంది. ఒక జేసీబీ మనం కనుక పెట్టుకొని తీసుకుంటే కనుక రోజుకు వచ్చేసి ఆదాయం వచ్చేసి గంటకి రఫ్గా మనం తక్కువలో 1500 వేసినా కూడా 8 గంటలు పని చేస్తే 12,000, రోజుకు వచ్చేసి మనకు 10,000
అది కస్టమర్దే డీజిల్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మన డీజిల్ అయితే ఒక రేట్ ఉంటుంది, వాళ్ళదైతే డీజిల్ అయితే ఒకలా రేట్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మా ప్రాంతంలో అయితే డీజిల్ వాళ్ళదే పోపించుకోవాలి. మనకు గంటకింత అమౌంట్ అయితే ఉంటుంది. సో 1200 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. మీ ప్రాంతంలో మరి ఏ విధంగా ఎక్కడవుతుందో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనకు రోజుకు వచ్చేసి 1500 × 800 కొడితే కనుక మనకు 12,000 అవుతుంది జనరల్గా. అయితే ఇప్పుడు నెలకు వచ్చేసి 26 రోజులు పనిచేసిన 12,000 × 26 కొడితే 3,12,000 రూపాయలు అయితే మనకు ఒక నెలకు వచ్చేసి జేసీబీ మీద అమౌంట్ అయితే 3,00,000 రూపాయలు వస్తాయి. సో మళ్ళీ దీనికి మెయింటెనెన్స్, చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఇవన్నీ తీసేసి, డ్రైవర్ జీతం చేసేసి ఇవన్నీ తీసేస్తే కనుక మంచి ప్రాఫిటే, మంచిది అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఆపరేటర్ ఎవరైతే ఉంటారో ఆపరేటర్ నమ్మకంగా, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్, దానికి అతనుకున్న అనుభవము మంచిగా ఉంటే కనుక మనకు బండి బాగుంటుంది, ఇవన్నీ మంచిగా చేసుకోవచ్చు వ్యాపారము. సో డీజిల్ ఖర్చు వచ్చేసి మనకు రఫ్గా తక్కువలో వేసుకున్న 50 లీటర్లు డీజిల్ అయితే సగటుకి మనకు తీసుకుంటుంది అన్నమాట. అంటే మనం వాడుకునే దాన్ని బట్టి ఇంకా ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు. సో రోజుకు డీజిల్ ఖర్చు వచ్చేసి 50 × 100 రూపాయలు వేసినా కానీ 5,000 రూపాయలు డీజిల్ ఖర్చు వస్తుంది. నెల డీజిల్ ఖర్చు వచ్చేసి 5,000 × 26 26 డేస్ 26 రోజులు కొడితే కనుక 1,30,000. డ్రైవర్ అంతా పోతే కూడా మనకు 50,000 నుంచి ₹1,00,000 వరకు పర్ మంత్ అయితే వస్తుంది. మంచి ఇన్కమ్ అని చెప్పొచ్చు. సో ఈఎంఐలు ఉంటే ఈఎంఐలు కట్టుకోవడం, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేసుకొని మనకైతే ప్రాఫిట్ 50 నుంచి 1,00,000 వరకు. అది కూడా రోజు పని ఉంటే, పని లేకపోతే మళ్ళీ రాదు. అట్లా ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. రోజు మళ్ళీ అన్ని గంటలు వస్తుందో రాదో కూడా తెలియదు. నేను చెప్పింది ఏంటంటే రోజుకి 8 గంటలు ఖచ్చితంగా పని, రోజుకి 26 రోజులు ఖచ్చితంగా పని ఉంటేనే మనం ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంటుంది. సో అట్లా రోజుకు ఒక మినిమం మెయింటెనెన్స్కి, దానికి బండికి ఖర్చు పైన అంటే బోల్టులని, గ్రీజ్ అని చిన్న చిన్న ఒక 500 వేసుకున్నా కానీ ఇది మనకు దగ్గర 500 × 26 రోజులు కొడితే కూడా ఒక 13,000 దీనికి, అంటే ఒక 20,000 ఇది పోతుంది. డీజిల్ ఖర్చు ఒక 50,000 పోతుంది. అతనికి డ్రైవర్కి అతనికి ఒక 30,000, ఇట్లా 1,00,000 రూపాయలు పైన పోతాయి. ఆడ బిజినెస్ అయితే 2,00,000 అయితే 1,00,000. ఈఎంఐలు ఉంటే కనుక ఈ మనకు ప్రాఫిట్ ఈ విధంగా ఉంటుంది. సో మంచిగా ఉంటే, మంచిగా ఆపరేటర్ ఉంటే కనుక మంచిగా చేసుకోవచ్చు. ఆపరేటర్ జీతము ఎక్స్పీరియన్స్, అనుభవం బట్టి ఉంటుంది. అంటే 20,000, 25,000, 18,000 అంటే సిచ్యువేషన్ మనకు నేను పర్టికులర్గా చెప్పలేను కాబట్టి బాగా అనుభవం ఉన్న వ్యక్తి 40,000, 50,000 తీసుకున్న డ్రైవర్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మీరు ఎంత జీతం తీసుకుంటున్నారు, మీకు అనుభవం కూడా కింద కామెంట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియోకి సంబంధించింది. నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మీకు ప్రతి పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చెప్పడం కానీ చేస్తాను ఖచ్చితంగా. డెఫినెట్గా మీకు ఈ జేసీబీ ఛానల్ అనేది డ్రైవర్ అన్నలు కావచ్చు, కొత్తగా చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇది ఛానల్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల మాకు ఇంకా బూస్టప్ వచ్చేసి, సో మీకు డౌట్స్ ఉండి దీనికి సంబంధించిన వీడియో తీయండి, దీనికి సంబంధించిన ఏదైనా చెప్పండి అంటే కూడా ఖచ్చితంగా అయితే మనం దాని గురించి చెప్తాము. అది ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోతో క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ రేపు వేరే పని మీద వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వీడియో తీసి మళ్ళీ పెడతాము. థ్యాంక్ యూ మళ్ళీ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా జేసీబీ అన్నలకు ఈరోజు మనమైతే ఇక్కడ ఇంటి దగ్గరే మట్టి పనికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇది వేరే ఇంటి దగ్గర, ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ జరుగుతుంటే ఇక్కడికైతే మనం మట్టి లెవెల్ చేయడానికి, ఆ తర్వాత గుంతలు తవ్వడానికి, చదును కోసం అయితే మనం వచ్చాము. అయితే బండి గంటకి ఇలాంటి పని దగ్గర ఎన్ని లీటర్లు తీసుకుంటుంది, ఆ తర్వాత మనకెంత ప్రాఫిట్ వస్తుంది, అసలు జేసీబీని మనము ఏ విధంగా కేర్ తీసుకోవాలో వాడాలి అనేది మనం ఈ వీడియోలో మనం చెప్తాము. సో మరిన్ని చాలా అప్డేటెడ్ వీడియోస్ చాలా విధంగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మన జేసీబీ అన్నలు కావచ్చు, డ్రైవర్ అన్నలు ఎవరైనా కనుక జేసీబీ
ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఛానల్కి నచ్చేవాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. తెలుసు కదా మన ఊరు జేసీబీ ఛానల్. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే జేసీబీ గంటకి ఎంత డీజిల్ తీసుకుంటుంది, మరి ఎలా ఉంటుంది అనేది చెప్తాం. దీంట్లో జేసీబీలో కూడా చాలా రకాలు ఉంటాయి, 3DX అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సరే, ఈ బండికి వచ్చేసి మనకి ఎంత తీసుకుంటుంది, ఎంత ప్రాఫిట్ అనేది దాని గురించి అయితే మాట్లాడదాము. సో ఈ గంటకి వచ్చేసి ఇది 6-8 లీటర్ల డీజిల్ తీసుకుంటుంది. 6 నుంచి 8 అని నేను ఎందుకంటున్నా అంటే డీజిల్ గురించి, ఇది పని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. పని అంటే సిచ్యువేషన్, లోడ్ బాగా మట్టి తవ్వుతున్నప్పుడు, మనం రేజ్ ఎక్కువ చేస్తున్నప్పుడు బండి టైమింగ్ని బేస్ చేసుకొని దాన్ని బట్టి మనకైతే తీసుకుంటుంది. సో లైట్ వర్క్కి 6 లీటర్లు వేసుకున్న, మట్టి స్లాబ్ చేయడము, ఆ తర్వాత లెవెల్ చిన్న గుంతలు తవ్వడానికి 5-6 లీటర్లు, హెవీ వర్క్ ఉన్న రాళ్ళు, హార్డ్గా మట్టి ఫుల్ లోడు అంటే బాగా తోస్తున్నప్పుడు, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మట్టి అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బాగా మట్టి తోస్తున్నప్పుడు ఈ లోడ్ ఎక్కువ ఎక్కడైతే పట్టుకుంటుందో, ఈ లోడ్ ఎక్కువ పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 8 లీటర్లు అయితే కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే పని బేస్ మీద, అంటే పని డిపెండెంట్, మామూలుగా ముళ్ళ కంపలు, చెట్లు, చిన్న చిక్క మామూలు రోడ్డు పని, చిన్న చిన్న పనులు అయితే తక్కువ లీటర్లు డీజిల్ తీసుకుంటుంది గంటకు వచ్చేసి. సో ఇది ఈ విధంగా. సో అయితే గంటకి ఎంత రేట్ అనేది, ఇప్పుడు గంటకి 1000-2000 లేకపోతే 1500 అంటే జేసీబీని రేట్ తీసుకొని, ఆ తర్వాత ఇట్లా మళ్ళీ డ్రైవర్కి మామూలుగా సపరేట్ బత్త టైప్లో కొంత ఇవ్వడము, ఇట్లా రకరకాలు కూడా ఉంటుంది. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. సో మీరు చూసినట్టయితే ఈ వీడియో మీ దగ్గర మరి ఏ విధంగా మీరు గంటకి ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది మీరు కూడా తెలుపగలరు. సో ఇట్లా ఈ విధంగా ఓన్లీ మట్టి గుంతల నుంచి తీసి వేసేది చిన్న బకెట్, ముందర బకెట్తో చేసేదానికైతే కొంచెం మనకు తక్కువ ఫీల్డ్ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు కారుకు అనేది ఏంటంటే లీటర్కి కిలోమీటర్ పర్ చొప్పున అని ఇంత అమౌంట్ అని ఉంటుంది, కిలోమీటర్కి ఇంత అని. సో బట్ ఇది వచ్చేసరికి జేసీబీ అనేది అలా ఉండదు, గంటకి ఇంత అనేది ఉంటుంది. అది గంటలో మనకు 6 లీటర్ల 8 లీటర్ల మనకు సంబంధం లేదు. గంటకు వచ్చేసి అది 1000, 1500, 1800, 2000 అంటే జేసీబీ 3DX ఇది కాబట్టి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి అట్లా సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకైతే ఉంటుందన్నమాట. అయితే 1 లీటర్ డీజిల్తో సుమారు అంచనా వేస్తే కనుక 12 నుంచి 15 నిమిషాల పనికైతే 1 లీటర్ అయితే మనకు తీసుకుంటుంది, తాగేస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా 12 నుంచి పావు గంటకి 1 లీటరు అన్నప్పుడు, అంటే అది కూడా సాఫ్ట్ పని, ఈ రకంగా సాఫ్ట్ పని అంటే మామూలుగా సాఫ్ చేయడం కావచ్చు మట్టిని, లేకపోతే అది కూడా లోడ్ లేకుంటే ఒక చిన్న ఇలాంటి దానికైతే మనకు తక్కువ అనే చెప్పొచ్చు. అయితే రోజుకు వచ్చేసి మనకు 8 గంటలు అయితే పనిచేస్తారు ఇది బండి, అంటే ఎక్కువ కూడా చేయొచ్చు మనం చెప్పలేం, కానీ జనరల్గా అయితే మనకైతే 8 గంటల పని ఉంటుంది. ఈ 8 గంటలకు వచ్చేసి మనకు దగ్గర 45 నుంచి 60 లీటర్ల వరకు అయితే డీజిల్ తీసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ అది పనిని బట్టి, లోడుని బట్టి, ఎందుకంటే మనం పర్టికులర్గా ఇంత అని చెప్పలేం. సో అట్లా 45 లీటర్ల నుంచి 60 లీటర్లు 8 గంటలకి మనకైతే డీజిల్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీ దగ్గర ఎంత రేటు మీది డీజిల్ బండి, అది కూడా ఆయిల్ చేంజ్ నీట్ కండిషన్ బండి బాగుంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి కూడా లోడ్ అది ఇంజన్ ఆయిల్ చేంజ్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే బోల్టులు కొంచెం టైట్ ఉన్నా, గ్రీస్ లేకపోయినా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో అట్లా మనకు రకరకాలుగా ఉంటాయి. సో మామూలుగా అయితే జేసీబీ వచ్చేసి ఇంటికి సంబంధించిన గుంతలు తవ్వడం కావచ్చు, మట్టి లెవెల్ చేయడం కావచ్చు, వ్యవసాయ భూములు లెవెల్ చేయడం కావచ్చు, కాలువలు, డ్రైనేజ్ పనులు, రోడ్డు పనులు, రాళ్ళు, మట్టి లోడింగు, నిర్మాణం సంబంధించిన పనులు బాగా జేసీబీ అయితే యూజ్ చేస్తుంటారు. అంటే ఒకటే రకమని మనం చెప్పలేము, వ్యవసాయం సంబంధించింది కావచ్చు, ఇటు రోడ్డు కావచ్చు, ఇంటికి సంబంధించింది రకరకాలుగా అయితే పనిచేస్తుంటారు. సో దీని మీద అయితే వ్యాపారం అనేది మంచిగానే జరుగుతుంటుంది. సో మరి ఇంకా డ్రైవర్కి ఒక్కొక్కరు ఫుడ్ పెట్టి 18,000, 25,000, అది కూడా డ్రైవింగ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వాళ్ళకైతే శాలరీస్ ఇస్తారు. లేదంటే పర్ డే రెంట్ వైజ్గా ఒక రోజుకి వచ్చేసి 1000, 2000, 3000 ఇట్లా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కూడా
ఇదంతా ఉంటుందన్నమాట. అయితే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అంటే అంత తమాషా కాదు. ఏ డ్రైవింగ్ అయినా గానీ, ఏదన్నా గానీ సాఫీగా వెళ్ళిపోవడము ఎలా ఉంటది. కానీ ఇది అలా ఉండదు. సో, డ్రైవింగ్ చేస్తూ ఉండాల్సొస్తది ముందు, వెనక. ఆ తర్వాత పెద్ద బకెట్‌తో కాబట్టి చిన్న బకెట్‌తో కూడా పని చేయడం అనేది ఇక్కడ కొంచెం సావాసం అని చెప్పాలి. ఇది ఈ వీడియోకి సంబంధించింది. అలాగే అయితే మీరు ఒకవేళ మీ దగ్గర ప్రాంతాన్ని బట్టి, పనిని బట్టి కూడా మనకు ఆ ప్రైస్ అనేది ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంటకొచ్చేసి 1200 నుంచి స్టార్ట్ అవుతది. 1800 వరకు, ఈ 2000 వరకు కూడా ఉంటది. డీజిల్ కస్టమర్‌ది అయితే ఈ రేట్ ఉంటది. 1200 నుంచి 1800. అక్కడ పనిని బట్టి కొంచెం తెలిసిన వాళ్ళతో అయితే అట్లా ఒక 100, 200 అటు ఇటు గాని చేసుకొని ఇది చేస్తూ ఉంటారు. సో, ఆపరేటర్‌కి అంటే మన డ్రైవర్‌కొచ్చేసి కూడా 150, 250 గంటకి కావచ్చు, లేకపోతే ఒక రోజుకి మాట్లాడుకున్న దాన్ని బట్టి అతనికంటే ఏదో తినడానికి, టిఫిన్‌కి, మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కూడా ఒక 200, 300 ఇలాగ ఇస్తూ ఉంటారు డ్రైవర్‌కి. ఇది ఈ రోజుకి మనము ఈ వీడియోకి సంబంధించిన జేసీబీకి సంబంధించింది. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పే వర్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది, ఎవరెవరు చూస్తున్నారు, కింద ఖచ్చితంగా మీ ఊరు పేరు, మీకు ఇది జేసీబీ ఉందా, లేకపోతే జేసీబీ మీకు లేకపోయినా కానీ మీకు జేసీబీ అంటే ఇష్టం ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ వీడియో చూసినా కూడా కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల, లైక్, షేర్స్ వల్ల కూడా మాకు ఇంకా బూస్టప్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు ఒక నాట్ ఓన్లీ జేసీబీ, ట్రాక్టర్ కావచ్చు, క్రేన్ కావచ్చు, ఇలాగ వరి కోత మిషన్లకు సంబంధించిన కూడా కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం సంబంధించింది కావచ్చు, ఇంటికి సంబంధించింది కావచ్చు, ఒక ఈ మిషన్ మీద వ్యాపారం చేయాలన్నా, లేకపోతే దాంట్లో నేర్చుకొని దాంట్లో పని చేయాలన్నా కూడా కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను చెప్తున్నాను. సో, దయచేసి ఈ వీడియోని మీరు ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ బటన్ అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే, మన ఊరు జేసీబీ ఛానల్ని అయితే వాచ్ చేస్తూనే ఉండండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.
పెడతా సరిగ్గా